హలో అండి. ఈ కాంబినేషన్‌లో డ్రై ఫ్రూట్ లడ్డూ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అరకప్పు పల్లీలు లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయించి పొట్టు తీసి బద్దల కింద ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే పాన్‌లోకి పావు కప్పు పుట్నాలు, పావు కప్పు గుమ్మడి గింజలు వేసుకొని జస్ట్ వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులో మనకు నచ్చినవి వేసుకోవచ్చనమాట. పర్టిక్యులర్‌గా ఒకటేయాలని ఏం లేదు. నా దగ్గర ఉన్నవి మట్టుకే నేనైతే వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లం తురుము వేసి జస్ట్ కొన్ని నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి నేను. ఇలాగా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అరకప్పు వేసుకుంటున్నాను. పాకంలో కొబ్బరి ముక్కలు ఉడకాలండి. మనకి ఒకవేళ కొబ్బరి ముక్కలు ముందుగానే జస్ట్ లైట్‌గా ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఫ్రై చేయలేదు. ఇలా కొబ్బరి ముక్కలు బెల్లం పాకంలో వేసిన తర్వాత బెల్లం పాకం చూసుకోవాలండి. పాకం ఎలా చూసుకోవాలంటే మామూలుగా మనం పల్లి టిక్కీ చేసినప్పుడు బాగా ముదురు పాకం పడతాం కదండీ! అలా కాకుండా దానికంటే కూడా కొంచెం లేత పాకం అయితే బాగుంటుందన్నమాట. చూడండి ఇలాగా నీళ్ళల్లో పాకం వేసినప్పుడు మన చేతికి వస్తే సరిపోతుందండి. అదే ముదురు పాకం అయితే తింటున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా చేతికి వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందు వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని పొట్టు తీసేసి ఇలా బద్దల కింద చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే పుట్నాలు, గుమ్మడి గింజలు కూడా వేసానండి. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. మరీ ముదురు పాకం అయిందంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అది మన ఆప్షన్ అండి. కావాలనుకుంటే ముదురు పాకం కూడా పట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ ఉండపాకం అంటారు కదా, అది పడుతున్నాను. ఇలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఉండల్లాగా చుట్టుకుంటే సరిపోతుందండి. అదే ఒకవేళ టిక్కీలాగా ప్రిపేర్ చేసుకోవాలంటే పాకం కొంచెం ముదురు పాకం ప్రిపేర్ చేసుకొని ప్లేట్ మీద పోసుకొని పీసులా కట్ చేసుకుంటే సరిపోతుందండి. బట్ నేనైతే ఇక్కడ ఉండలు చేస్తున్నాను కాబట్టి కొంచెం లేత పాకమే ప్రిపేర్ చేశాను అనమాట. ఇలాగ అన్నిటి ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా అనమాట. అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.